హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము గోకర్ణంలో ఉన్నామండి. ఇక్కడ మెయిన్ టెంపుల్ మహాబలేశ్వర్ టెంపుల్. ఈరోజు లోకల్ టూర్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి. ఇక్కడ శంకర్ మఠం ఉంది, అక్కడికి వచ్చాము ఇప్పుడు. ఇదే ఆ శంకర్ మఠం, చాలా బాగుంది. దీని ఆపోజిట్ భద్రకాళి టెంపుల్ ఉంది. ఇదిగోండి ఇది చాలా ఫేమస్, పురాతనమైన టెంపుల్ అంటండి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నారు ఇక్కడ ఉన్న భద్రకాళి టెంపుల్లో. గోకర్ణం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ టెంపుల్ కి వస్తారంటండి. ఈ పైన ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా చాలా బాగుంది. పైన గోపురం శ్రీచక్రం లాగా ఉందండి. ఇక్కడ సందులన్నీ నేరోగా ఉన్నాయి. హౌసెస్ అన్ని చాలా ఓల్డ్ అండ్ వుడ్ తో చేశారు. చాలా పురాతనమైన హౌసెస్ అండి ఇక్కడ. ఈ ఆర్కిటెక్చర్ ఇదంతా చాలా బాగుంది. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే ఆటో మీద లేకపోతే బైక్స్ రెంట్ తీసుకొని రావచ్చు. మేము బైక్ తీసుకొని వచ్చాము. నేరో రోడ్డుగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న మందిరాలు ఉన్నాయి. ఇలా స్ట్రైట్ గా వెళ్తే ఇది ఇంకా కోటి తీర్థం అండి. మహాబలేశ్వర్ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్సే కానీ చాలా ప్లేసెస్ తిరుగుతున్నామని మేము బైక్ రెంట్ కి తీసుకున్నాం. ఇక్కడ పెద్ద వృక్షం ఉంది. ఈ గోకర్ణంలో ఏ చెరువైనా తీర్థమే అండి. దీన్ని కోటి తీర్థం అంటారు. చాలా పెద్దగా ఉంది. ఇది ఒక పాండ్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ స్నానం చేస్తే సమస్త రోగాలు పోతాయంట. ఇక్కడ స్నానం చేసి భక్తులు మెయిన్ టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకుంటారంటండి. చాలా పెద్దగా ఉంది. ఇది చాలా అందంగా నిర్మించారు. రోడ్డు మొత్తం నేరోగా ఉందండి, కానీ ఏం బిజీగా ఏమీ లేదు. కొంతమంది తిరుగుతున్నారు, కానీ చూడ్డానికి కానీ ఇదంతా చాలా బాగుంది. పురాతనమైన ఇల్లు. ఈ తీర్థానికి కోటి తీర్థం అని పేరెందుకు వచ్చిందంటే, కోటి సరస్సుల్లో స్నానం చేసినంత పుణ్యఫలం ఈ ఒక్క దాంట్లో చేస్తే వస్తుందంటండి. అందుకని ఇక్కడ స్నానాలు చేసి మహాబలేశ్వర్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటారంటండి. ప్రతి సైడ్ కూడా మనము లోపల కోనేరులోకి వెళ్ళి దిగి స్నానాలు చేయొచ్చండి. అందుకని మేము చుట్టూతా తిరిగి, మేము బండి మీద ఉన్నాం కదా, చుట్టూతా తిరిగి ఇట్లాగా వీడియో చేస్తున్నాము. చాలా బాగుంది. ఇక్కడ నీళ్లు కూడా చాలా క్లీన్ గా ఉన్నాయండి. చుట్టూతా ఆల్ సైడ్స్ నుంచి తీర్థంలోకి దిగడానికి ఇలా స్టెప్స్ ఉన్నాయండి. ఇట్లా వెళ్ళి తీర్థంలోకి స్నానం చేయొచ్చు. ఇలా కిందకి దిగి ఇక్కడ పూజలు కూడా చేస్తున్నారు, అందుకని ముగ్గులు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ముగ్గులు కనిపిస్తున్నాయి. ఇక్కడ పూజలు చేస్తారనమాట. ఇదిగోండి ఇదంతా చాలా అందంగా ఉంది. ప్లేస్ అంతా చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది.
ఇక్కడ స్నానం చేయడానికి పూజ చేసుకోవడానికి చాలా అనువుగా ఉందండి. ఈ స్టెప్ ఎక్కడికక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ మీద నుంచి కిందకి దిగి స్నానం చేసి పూజ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ కోటి తీర్థం చుట్టూతా బైక్ మీద వెళ్తున్నామండి. ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది. కోటి తీర్థం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. చుట్టూతా తిరిగి మేము ఇలా వీడియో తీసాము. అసలు చాలా బాగుంది. కోనేరు చాలా ఆహ్లాదంగా ఉందండి. బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. ఇలా చుట్టూతా తిరిగి వెళ్తే చాలా బాగుంది. మీరు ఎవరైనా వస్తే కనుక ఈ కోటి తీర్థం చుట్టూతా కూడా తిరగండి, చాలా బాగుంది. ఇక్కడ గోకర్ణంలో ఆవులు చాలా ఉన్నాయండి. ఆవులు పొట్టిగా ఉన్నాయి ఇక్కడ.
కోటి తీర్థం చూసుకొని మేము ఇంకా రిటర్న్ అవుతున్నామండి. అక్కడ టెంపుల్ దగ్గరే స్పైసెస్ షాప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల స్పైసెస్ బాగా పండుతాయి అంటండి, అందుకని ఇక్కడ కొంచెం రేట్లు తక్కువే ఉన్నాయి. మీరు ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోండి, రేట్లు రీజనబుల్ గానే ఉన్నాయి. అది టెంపుల్ దగ్గరే అన్ని దొరుకుతాయి. ఇక్కడ స్పైసెస్ తో పాటు జీడిపప్పు, బాదం పప్పు, ఈ కుంకుడికాయలు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయండి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, మనకి ఏ కావాలంటే అవి కొనుక్కోవచ్చు. అన్ని తక్కువ రేట్లకే ఉన్నాయి, క్వాలిటీ కూడా బాగుంది. ఖర్జూరాలు కూడా బాగున్నాయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.